నమస్తే, వెల్కమ్ టు జయహో సక్సెస్ మంత్ర. నేను జ్యోత్స్న. ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తే చిన్న పిల్లలే పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలే ఎన్నో క్రైమ్ ఇష్యూస్కు సంబంధించి పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి మన డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు ట్రైనింగ్ జాకీ, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జగన్మోహన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? జ్యోత్స్న గారు, హౌ ఆర్ యు? మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్గా ముందుగా మనం స్టూడెంట్ సైకాలజీ గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఎన్నో ఇష్యూకు సంబంధించి చాలా వాటిల్లో మీ ట్రైనింగ్ అనేది చాలామంది పిల్లలు తీసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అని తేడా లేదు, ప్రతి ఒక్కరికి మీ ట్రైనింగ్ అందుబాటులో ఉంది. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్స్కు సంబంధించినటువంటి సెక్టార్లో మీరు మీ యొక్క సేవలు అందిస్తున్నారు, సర్వీసెస్ అందిస్తున్నారు. ముందుగా మీకు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ 9-10 years అయిందండి. దానికంటే ముందుగా నేను టాటాలో పనిచేసేవాడిని. సో టాటాస్లో ఒక 11 years చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఫ్రీలాన్స్ కన్సల్టెంట్, ఒక ఎమర్జెన్సీ డాక్టర్ అనండి. బేసిక్గా ఒక స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు అమాయకులండి. ఇన్నోసెంట్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతారు. ఇన్నోసెన్స్, రైట్? అమాయకత్వం, ఏమీ తెలియదు అనమాట. ఎలా ఉన్నామంటే నేను ఎలా ఉన్నాను అని చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళది. రైట్? ఏం చేస్తున్నావు, స్కూల్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. అంటే ఇందులో ఆల్మోస్ట్ 50-60% పిల్లలు ఈ స్టూడియస్ పిల్లలు అంటాం. అంటే పుస్తకాలు, వాళ్ళ టీచర్స్ తప్ప ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం ఏమీ తెలిసి ఉండదు. రైట్? జనరల్గా బిహేవియరల్ సైన్స్ అంటాం, బిహేవియరల్ స్కిల్స్ అంటాం. ఇవన్నీ ఏవి డెవలప్ అయ్యి ఉండవు. సో బై ఛాన్స్ ఒకవేళ వాళ్ళు ఏదైనా మూవీ నుంచి కానీ ఏదైనా కాపీ చేయాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి కాపీ చేస్తారు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ నుంచి కాపీ చేస్తుంటారు. కాపీయింగ్ అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా సరే ఈజీగా అనుకరణ అంటారు కదా, అది మోడలింగ్ అని కూడా అంటాము టెక్నికల్ లాంగ్వేజ్లో, సైకాలజీ లాంగ్వేజ్లో. సో అలా కాపీ చేస్తూ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఏదైతే వాళ్ళకి కుదురుస్తామో, వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అన్నమాట బేసిక్గా. సో ఈ స్టూడెంట్ని మనము చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా అంటే ఇండిపెండెంట్గా ఎదుగుతున్నాడా, లేదా పేరెంట్స్ మీద డిపెండెంట్గా ఎదుగుతున్నాడా, లేదా కంప్లీట్లీ డిపెండెంట్ ఉన్నాడా? ఇండిపెండెంట్, కోడిపెండెంట్ అండ్ డిపెండెంట్, ఈ 3 లెవెల్స్లో ఈ పిల్లల్ని మనం చూసుకోవచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఇక వద్దు మనం ఉండకూడదని చచ్చిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మన కాలేజ్లో ఇంటర్ పిల్లలైతే ఏంటి, అంతకన్నా చిన్న పిల్లలు 5th, 6th టీచర్ కొట్టిందనో అమ్మ తిట్టిందనో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు అంటే అంత విపరీతంగా ఆలోచించడానికి వాళ్ళకి ఏముంటుంది అంటే, యాక్చువల్గా డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్తే సరిపోదా పిల్లలు అంటే ఎలా ఆలోచిస్తూ ఉంటుంటారు వాళ్ళు? వీళ్ళు ఎలా అంటే ఒక మొక్క లాంటి వాళ్ళండి వీళ్ళు. సో వీళ్ళకి అన్ని విధాలుగా సమాజం తరఫు నుంచి, వాళ్ళ బంధువుల తరఫు నుంచి, స్కూల్ తరఫు నుంచి అన్ని విధాలుగా అంతా సపోర్ట్ దొరుకుతుంది. అందరూ సహాయం చేస్తారు వాళ్ళు ఎదగడానికి. వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఇండివిజువల్ మోడ్లోకి వెళ్ళిపోతారో, అంటే వీళ్ళెవ్వరితో నాకు సంబంధం లేదు, నెగిటివ్ మోడ్, ఇది ఒక డిజార్డర్ అనమాట. DID అంటారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే డిస్అసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, లేదా ప్రేజ్ మీ డిజార్డర్, లేదా ఐడెంటిటీ క్రైసిస్, ఇలా రకరకాలుగా సైకాలజీలో వర్డ్స్ యూస్ చేస్తుంటాం. ఏంటంటే నాకు నేనుగానే ఉండాలి, రైట్? ఎవరితో సంబంధం ఉండకూడదు, లేదా ఎవరి సలహాలు నేను తీసుకోవద్దు, ఫీడ్బ్యాక్ నేను ఎవరైనా ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి, రైట్? నాకు ఎవరు చెప్పడానికి, మా ఫాదర్ చెప్పితేనే వింటారు, లేదా ఫాదర్తో మాత్రమే కనెక్టెడ్ అయి ఉంటారు, లేదా మదర్తో మాత్రమే కనెక్టెడ్ అయి ఉంటారు. చాలా ప్యాంపర్డ్ అనమాట. అమ్మ కూచి అంటూ ఉంటారు చూడండి. అమ్మ చెప్తే కానీ అర్థం కాదు. అమ్మ మంచి చెప్పినా వాడు చేస్తాడు, చెడు చెప్పినా చేస్తాడు. అనాలిసిస్ ఏవి ఉండదు. వాళ్ళకి సొంతంగా లాజికల్గా ఏ విధమైన వాళ్ళు పరిశీలన చేసుకోలేరు. ఆత్మ పరిశీలన కానీ ఏదైనా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఏది చేసుకోలేరు. సో కొన్ని నిర్ణయాలు, ఆ డెసిషన్ మేకింగ్ అబిలిటీ వాళ్ళకి కోల్పోతారు. సో చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి ఇచ్చే పెద్ద అడ్వైస్ ఏంటంటే, మీరు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఒక స్టేజ్లోకి వస్తారో వాళ్ళ డ్రెస్ వాళ్ళు వేసుకోగలుగుతున్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఇండిపెండెంట్గా తినగలుగుతున్నారు, రైట్? వాళ్ళు నడవగలుగుతున్నారు, వాళ్ళ షూ వాళ్ళు టై చేసుకోగలుగుతున్నారు, స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి రిటర్న్ సేఫ్గా రిస్క్ లేకుండా హ్యాపీగా వస్తున్నారంటే అక్కడి నుంచి వాళ్ళకి కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ పెంచుతూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. స్కూల్లో బాగానే ఉంటారు, ఇంట్లోకి వచ్చేసరికి అన్ని విసిరేయడాలు, కరెక్ట్, నానా రచ్చ చేయడాలు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఇలాగే ఉంటారు పిల్లలు అంటే అంటారు. కాకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళకు నచ్చింది ఎవరైనా చేశారనుకోండి, ఇంకా వాళ్ళ ప్రవర్తన విపరీతంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకు భయం కలిగించే విధంగా ఉంటుంది, వాళ్ళని కొట్టలేరు, తిట్టలేరు, అలా ఉంటుంది. అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఇది పేరెంట్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందండి. చాలా ప్యాంపర్ చేసేసి పిల్లల్ని, రైట్? ఎంతోమంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను.
మా పిల్లాడు అర్ధరాత్రి 10 గంటలకు 11 గంటలకు ఇప్పుడు 12కి ఆ టైంలో లేచి నాకు బిర్యానీ కావాలి, పారడైస్కి వెళ్దాము, కరాచీలో ఐస్ క్రీమ్ తినాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని రకరకాల ఈ విష్ లిస్ట్ ఒకటి పెట్టేస్తుంటారు. పేరెంట్స్కి ఇబ్బంది పెడుతుంటారు. లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, లేదా గోడ దుంకుతాను, లేదా రూమ్ లాక్ చేసుకొని కూర్చుంటాను. ఇది ఒక ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్. వీళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పియర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ వాళ్ళు ఏమేమి మంచి చేసే ఎవరు చెప్పుకోరు. నేను ఎన్ని గంటలు చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చాను, ఈ డిస్కషన్ ఉండదు. నాకు కావాల్సింది నేను ఎలా వసూలు చేసుకున్నాను, రైట్, నాకు కావాల్సిందలా నేను ఎలా సాధించుకున్నాను, రైట్. ఈ మోడ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఒకటి జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అదే విధమైన ప్రవర్తన చేస్తూ ఉంటారు. సో అక్కడ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అది గమనిస్తే, ఒకవేళ ఇలాంటిది ఏదో జరుగుతుంది, తప్పు జరుగుతుంది, ఏదో నెగిటివ్ బిహేవియర్ డెవలప్, కానీ పేరెంట్స్ కూడా అంత ఇంటెలిజెంట్ ఉండాలి. ఇది ఒక స్టూడెంట్ మీదనే మనము స్టూడెంట్దే తప్పు అనలేము అని చెప్పుకోలేము. మాదంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మేము ప్రతిసారి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి, స్టూడెంట్ ఒకవేళ ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, అది స్టూడెంట్ మిస్టేక్ ఒక్కటి కాదు, అది టీచర్స్ కూడా అంతే ఉంటుంది, పేరెంట్స్ కూడా అంతే ఉంటుంది. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. ఒక మొక్క ఎలా అయితే మనకు ఎదిగిన తర్వాత పళ్ళు పూలు నీడ ఎలా అయితే ఇస్తుంటుందో, ప్రతి పిల్లాడి నుంచి సమాజానికి ఏదో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రతి ఇంటికి ఉంటుంది, నేబర్హుడ్కి ఉంటుంది, ఫ్యామిలీకి ఉంటుంది, ఒక అసోసియేషన్కి ఉంటుంది, దేశానికి ఉంటుంది, కంపెనీకి ఉంటుంది. అన్ని రకాలుగా ఒక సేవ అందించే ప్రతి ఒక ప్రోడక్ట్ లాగా, ఒక ప్రొడక్షన్ యూనిట్ లాగా ఒక డెవలప్ అవుతుంది. సో దాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కానీ, ఆ నేబర్హుడ్ కానీ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, వాళ్ళ ఒక్క పేరెంట్ అనే కాదు, ఆ నేబర్హుడ్ కూడా అలానే ఆలోచించాలి వాళ్ళతోటి. నా పిల్లవాళ్ళు మాత్రమే నాకు ముఖ్యం, ఇంకా వేరే పిల్లలతో సంబంధం లేదు. ఇలాంటి కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి. నేను మా ట్రైనింగ్స్లో చెప్తుంటాను. పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల్ని ఎదిగేటప్పుడు, నువ్వు లేవద్దు, నువ్వు ఎక్కువగా నవ్వొద్దు, నువ్వు కూర్చోవద్దు, నువ్వు ఇది చేయొద్దు, దూ అని 20 సంవత్సరాలు పెంచేస్తారు. వాడు మార్కెట్లోకి మిస్టర్ దూ అయి బయటకు వచ్చేస్తాడు. వాడికి ఏ పని చెప్పినా మిస్టర్ దూ, రిపోర్ట్ ఏదిరా అంటే చెయ్యలేదు, రైట్, ఎందుకు తొందరగా రాలేదంటే నేను రావద్దు అంటే ప్రతి దానికి ఒక సాకు, ఎక్స్క్యూజ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. కానీ మార్కెట్కి కావాల్సింది మిస్టర్ దూ కాదు, మిస్టర్ డూ, పనికి వచ్చేవాడు కావాలి. ఆ మిస్టర్ డూ కావాలి అంటే ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే 20 సంవత్సరాలు మళ్ళీ రీల్ వెనకకి తిప్పి మళ్ళీ ముందుకు తీసుకొని రావాలి, కరెక్షన్ చేసుకుంటూ. అండ్ ఇంపాసిబుల్. లాస్ట్ 10-12 years 15 yearsలో ఏదైతే అడ్వాన్స్మెంట్ మన జరిగిందో, ఫస్ట్ అంటారు కదా 1G 2G 3G 4G మన టెక్నికల్ లాంగ్వేజ్లో, 1G ప్రాబ్లమ్స్ లేవు, సొల్యూషన్స్ లేవు. 2Gలో చాలా చమత్కారంగా చెప్తున్నాను వినండి, 2Gలో కొన్నే ప్రాబ్లమ్స్ కొన్నే సొల్యూషన్స్. 3G వచ్చింది, ప్రాబ్లం ఒక్కటి ఉంది కానీ 10 రకాల కన్ఫ్యూజ్డ్ సొల్యూషన్స్. ఏ కాలేజ్ వెళ్ళాలి తెలియదు, ఏ బైక్ కొనాలి తెలియదు, ఏ మొబైల్ కొనాలి తెలియదు, ఎక్కడ ఏ స్కూల్ వెళ్ళాలి తెలియదు, ఏ జాబ్ వెళ్ళాలి తెలియదు. ఈ రకరకాల కన్ఫ్యూజ్డ్ కంపారిటివ్ అనాలిసిస్, రేటింగ్ ఎక్కడ ఉంటే అదే సినిమాకి వెళ్ళాలి, అదే బైక్ కొనాలి, అదే వాటెవర్ రిసార్ట్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఆలోచన. ఇక 4G వచ్చింది, మరీ ఇంకా భయంకరం. సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటో తెలియదు. అంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎందుకు వచ్చాను రా బాబు నేను ఇంజనీరింగ్ అని డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది వాడికి. మెడికల్ స్టూడెంట్ వాడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మెడికల్కి ఎందుకు వచ్చాను, అన్ని రోజులు కష్టపడ్డాడు, ర్యాంకు తెచ్చుకున్నాడు, కాలేజ్లో సీట్ దొరికింది, రైట్, ఫ్రీ సీటో మరి పెయిడ్ సీటో ఏదో తెలియదు. అంత వెళ్ళిన తర్వాత అక్కడ క్వశ్చన్ మార్క్, ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే నేను ఎందుకు వచ్చానో, నేను ఏం చేయాలి, రైట్. వీ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పీపుల్. కొంతమంది ఇంజనీర్స్ డాన్సర్స్ అయిపోయారు, కొంతమంది డాక్టర్స్ పోయెట్స్ అయిపోయారు, రైట్, కొంతమంది లాయర్స్ సింగర్స్ అయిపోయారు, రైట్. ఇంజనీరింగ్ అయితే మన దగ్గర ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సింగర్స్ అయిన వాళ్ళు రకరకాల అన్ని రంగాల్లో ఉన్నారు ఈరోజు. పిల్లలు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ బిహేవియర్ అనేది పేరెంట్స్ నుండి రావడమో, ఇంకా వాళ్ళ ఉమ్మడి కుటుంబాలు కూడా లేకపోవడమో, దానివల్ల టీవీ మీద ఆధారపడమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడమో, ఫ్రెండ్స్ మీద ఆధారపడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా టీవీకి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి పిల్లలను ఏ విధంగా వీళ్ళు అవగాహన కలిగి ఉండాలి, మా పిల్లలు ఏం చూస్తున్నారు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇది నా రీసెర్చ్ వర్క్లో బ్యూటిఫుల్గా నేను డిస్కవర్ చేసింది ఏంటి అంటే, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా పెడదాం అనుకున్నాను. అంటే ఎక్స్క్లూజివ్గా, ఇది చాలా చమత్కారమైన విషయం, సర్కాజం ఉంది దీంట్లో, క్రిటిక్గా కూడా మాట్లాడుతున్నాను నేను. ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం జనరల్గా సమాధి కట్టేసి ఒక మైల్ స్టోన్, ఒక చిన్నది ఒకటి కట్టేసి పెడతారు కదా. ఈ ఫలానా పర్టికులర్ పేరు మిస్టర్ ABCD, ఇతని ఏజ్ 30 పెట్టుకోండి రఫ్గా, అంటే 30 × 1000 అని కూడా రాయండి అంటాను. అంటే ఈ 1000 ఏంటి సార్ అంటే 30,000 సినిమాలు చూసి చనిపోయాడు అని. అంటే ఈ మనిషి పొడిచింది ఏంటి జీవితకాలంలో అని అంటే సినిమాలు చూశాడు, ఇంకేం చేయలేదు, చూసి నేర్చుకున్నాడు కానీ చేసి ఏమి నేర్చుకోలేదు ఈ మనిషి. అంటే ఐ మీన్ టు సే, ఈరోజు మీరు ఏ ఏజ్ గ్రూప్ని తీసుకోండి, వాళ్ళ జీవితంలో 3 గంటలు ఒక సినిమా, 3 hours, ఒక యావరేజ్గా ఒక 20 years స్టూడెంట్ని తీసుకోండి,
20 ఇయర్స్ స్టూడెంట్ నాకు తెలిసినంత వరకు 20,000 సినిమాలు ఈజీగా చూసుంటాడు, అన్ని రకాల భాషలు. రైట్, ఇన్ ద సెన్స్ అంటే అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే మీరు చూసి నేర్చుకుంటున్నారు కానీ చేసి నేర్చుకోవట్లేదు ఇది. సో ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ఒకటి డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళకి మీరు ఇందాక సోషల్ మీడియా అంటున్నారు చూడండి, వాళ్ళకి వాడు ప్రతిసారి ఈరోజు పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే మన ఇంటి ఫ్యామిలీ మెంబర్సే అంటుంటారు, మా అబ్బాయి అన్ని గేమ్స్ ఆడుతుంటాడు, మా అబ్బాయి మీరు మొబైల్ ఇంటికి రాగానే మొబైల్ తీసేసుకుంటాడు, మా అబ్బాయి మీరు ఏది చెప్తే అది చేస్తూనే ఉంటాడు. రైట్, మీరు మొబైల్లో అతనికి ఇవ్వండి, ఎలాంటి మొబైల్ అయినా ఇవ్వండి, ఎలాంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదైనా ఇవ్వండి, మాస్టర్ బిల్ గేట్స్ తర్వాత మా వాడే. రైట్, నెక్స్ట్ రోబో మ్యాన్, కంప్యూటర్ మ్యాన్, లేదా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా మా పిల్లలదే. కానీ ఇంకా వేరే ఏమన్నా చూసారనుకోండి, వేరే గేమ్స్ కానీ వేరే మాన్యువల్గా ఏదన్నా చెప్పారనుకోండి, లేదా టేబుల్స్ ఒక చిన్న ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి గేమ్స్ అన్నీ ఆడతాడు, మీరు మల్టిప్లికేషన్ టేబుల్స్ చెప్పమనండి. నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా 3 1 3 చెప్పు నాన్న, 4 1 4 చెప్పు నాన్న అంటాడు. 6 ఇయర్స్ అయింది, ఇంతవరకు వాడు 7th 8th క్లాస్కి వచ్చాడు కానీ మల్టిప్లికేషన్ టేబుల్ కానీ 4th మల్టిప్లికేషన్ కానీ రాదు. ఎందుకు రాదంటే నేను ఎగ్జామ్లో బాగా రాస్తాను కానీ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేవు అని అంటే దాని మీద ప్రాక్టీస్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉండి, అంటే కనీసం లేపి నిలబెట్టి ఎందుకు హోంవర్క్ చెయ్యలేదు అన్నా కూడా హట్ అయిపోయి, లేకపోతే కొంతమంది హట్ అవుతే కొంతమంది దాన్ని విపరీతంగా తీసుకొని క్రూయల్గా కూడా బిహేవ్ చేస్తారు, చాలా క్రిమినల్గా మారిపోతున్నారు. 100%. అంటే అది ఎందుకు జరుగుతోంది అంటే టీచర్స్ చెప్పే విధానంలో తేడా ఉందా, లేకపోతే పిల్లలు యాక్సెప్ట్ చేసే విధానం? అబ్సల్యూట్లీ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. టీచర్స్ రైట్, మేనేజ్మెంట్ ఏ విధంగా అయితే ఆ అబ్బాయి అమ్మాయి ఎవరైనా ఉండరండి రైట్, వాళ్ళని ఏ విధంగా ఇంపోజ్ చేసింది, ఆ పర్టికులర్ పనిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు హ్యూమిలియేట్ చేస్తున్నారా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, లిటరల్గా ఒక మాకరీ లాగా చేశారా, అంటే వాళ్ళకి ఇది ఈ పర్టికులర్ ఆ డిగ్నిటీ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో అది తగ్గకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. రైట్, ఇది స్కూల్ స్టాండర్డ్స్లో ఒక వాల్యూస్లా ఉండాలి కి మా స్కూల్లో మేము పనిష్మెంట్ ఇవ్వము, ఇది టీచర్స్ అందరికీ కమ్యూనికేట్ చేయాలి, పిల్లలకు కూడా చెప్పాలి కి మీరు ఈ స్టాండర్డ్స్ దాటి ఏ విధమైన మిస్చీఫ్ కానీ నాటీ థింగ్స్ కానీ మీరు చేయకూడదు. ఒక రూల్స్, ప్రతి ఒక్క స్కూల్కి ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఉండాలి. అది లేకపోయే వరకు రకరకాల కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ అవుతూనే ఉంటాయి. మీరు ఒక అబ్బాయికి అమ్మాయికి చిన్న విషయం ఏదైనా ఒక టైంలో ఐ స్టిల్ రిమెంబర్ 91 to 96 స్కూల్ బిజినెస్లో ఉండేది అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ మన దగ్గర ఆ కల్చరే లేదు, వాల్యూ సిస్టమే లేదు. సో ఇప్పుడు జరుగుతుంది మార్పులు, బట్ పాసిబ్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతవరకు ఎంత డ్యామేజ్ అవుతుందో చెప్పలేం కానీ బట్ అర్లీ ది బెటర్. డ్రగ్స్ ఇక్కడ జరుగుతోంది అది ఇది అని చెప్పేసి అరెస్ట్లు అవి ఇవి కూడా జరిగాయి. కాకపోతే పిల్లలకు కొంతమందికి మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. చాలా చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. కానీ పిల్లల్ని వాళ్ళను అంటే మిస్టేక్స్ చేస్తారు, బట్ వాళ్ళను యాక్సెప్ట్ చేసే విధానం పేరెంట్స్ వాళ్ళకు ఇది కాదు ఇది అని చెప్పేది, ఎందుకంటే వాళ్ళు ఒక హాల్యూజినేషన్లో ఉంటారు. వాళ్ళను అసలు మనలోకి ఎలా తీసుకురావడం అంటే వన్స్ ఒకటి ట్రీట్మెంట్ అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నైబర్స్తోని కానివ్వండి స్కూల్ కానివ్వండి వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఏ విధంగా ఉన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేసే ధర్మం పేరెంట్స్ది, వేరే ఆప్షన్ అయితే లేదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే పిల్లలలో ఒక స్వభావం ఏంటంటే నాకు తెలిసిన దాన్ని నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది అందరికీ ఉండకపోవచ్చు, కొంతమంది పిల్లలు ADHD పిల్లలు హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కటి నేను టెస్ట్ చేయాలి. వాడి ఏజ్ కూడా సరిపోదు నేను బండి ఎక్కాలి అంటాడు, ఏజ్ కూడా సరిపోదు నేను కార్ డ్రైవ్ చేయాలి అంటాడు. ఈ పేరెంట్స్ కూడా అలానే ఉంటారు, వాడి ఏజ్ కూడా సరిపోదు వాడిని స్టీరింగ్ పట్టుకొని కూర్చోబెడతారు. ఇంత చిన్న పిల్లాడు అసలు ఎలా నడిపేస్తాడు తెలుసా అని చెప్పేసి మాట్లాడుతారు అంటారు. అది గొప్పగా అది మిస్ గైడెన్స్. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ అయ్యేగా వీళ్ళు డైరెక్షన్ ఇవ్వరు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ పిల్లలు కూడా పేరెంట్స్ లేనప్పుడు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 4-wheel డ్రైవింగ్ నేను చేసింది, నాకు తెలిసింది అంటే నేను కూడా బాధితుండే ఆ విధంగా చెప్పాలంటే. ప్రతి ఒక్కరిలో ఒక ఫేజ్ ఉంటుంది. మేబీ నేను సైకాలజిస్ట్ కావడానికి ఇవన్నీ బహుశా హెల్ప్ అవుతున్నాయి నాకు రైట్. ఇప్పుడు నేను డైరెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ నేనేదో ఎక్కడి జూపిటర్ నుంచి వచ్చి చెప్పడానికి కాదు. 7th క్లాస్లో ఉన్నాను, 7th 8th క్లాస్ సంథింగ్. ఇంట్లో డాడీ జీప్ పెట్టేసి వెళ్ళిపోయారు, అది ఒక గేర్లో బ్లాక్ అయిపోయింది. పక్కనే మిత్రుడు వాళ్ళ ఫాదర్ మెకానిక్, సో పిలిచేసి మొత్తానికి షార్ట్ సర్క్యూట్ చేసి బండి స్టార్ట్ చేయమని చెప్పాను. సెకండ్ గేర్లో జామ్ అయిపోయింది. గల్లీలో ఉన్న అందరూ 5-6 మంది పిల్లలందరూ కూర్చోబెట్టుకుని ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసాను. అండ్ మై ఫాదర్ డిడ్ంట్ స్కోల్ మీ. ఇంటికి రాగానే మై ఫాదర్ మా అబ్బాయి మా కొడుకు రైట్ వీడు జీప్ నడిపాడు, వీడు 7th క్లాస్ కూడా లేడని మెచ్చుకున్నాడు నన్ను. అదే టైంలో నాకు చెంపదే బొగొట్టి చెప్పుకుంటే బహుశా లైక్ హీ డిడ్ ఇట్.
ఇంటర్మీడియట్ వరకు రాగానే నా వాట్ ఎవర్ ద థింగ్ విచ్ హ్యావ్ డన్, సో హీ వాజ్ ఒక డ్యామ్ కట్టేశాడు అక్కడే కి నా ఇండిపెండెంట్గా ఇంతవరకు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ బ్యూటిఫుల్లీ టెలింగ్ రైట్, ఆ డిపెండెంట్ లెవెల్ నుంచి డిపెండెంట్ వరకు నన్ను తీసుకొచ్చాడు. దాని తర్వాత ఇండిపెండెంట్గా థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాండ్ షేక్ చేసేసాడు ఇంటర్మీడియట్లో. సో దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఫ్రమ్ ఆ ప్లేవే మెథడాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ప్రొఫెసర్గా కావడానికి నాకు ఎన్నో దారులు ఏర్పడ్డాయి, నేను లెర్న్ చేశాను లైఫ్లో. మేబీ ఆల్ ద పేరెంట్స్ ఆర్ నాట్ బ్లెస్డ్, పిల్లలు కూడా అంత యాక్సెప్టెన్స్ ఉండదు అందరూ ఆ విధంగా రిసీవ్ చేసుకోవడానికి. పేరెంట్స్ కూడా అంత ముందు చూపు ఉన్న వాళ్ళు ఉండరు, ఎక్కువ తెలివితేటలతో ఉంటారు, కొంతమంది వెరీ డల్గా ఉంటారు. అంటే మరి ఒకవేళ అందరికీ ఒకే విధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా హైపర్ యాక్టివ్ అయ్యారు, కొందరు ఎలా ఇంటెలిజెంట్గా తయారవుతున్నారు, కొందరేమో లేజీగా ఎలా తయారవుతున్నారు, అండ్ డల్ పీపుల్ ఇలా. అంటే వీళ్ళు ఏ విధమైన ఎన్వైరన్మెంట్లో డెవలప్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ ఫ్యాక్టర్స్ అంటారు మన సైకాలజీలో, యాంటిసిడెంట్స్, బిహేవియర్ అండ్ కాన్సిక్వెన్సెస్. అయితే దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఎలాంటి వీళ్ళకి స్ట్రెంగ్త్ దొరికింది అంటే ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, బిహేవియరల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రిలేషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రైట్, సోషల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రైట్, ఈ వీటిని బట్టి పిల్లలు ఎదుగుతారు. పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత వాళ్ళు ఒక బిహేవియర్కి ప్యాటర్న్కి అలవాటు పడతారు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి అలవాటు పడతారు. అంటే పొద్దున్న లేవగానే నాది 6 o'clock అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ 6 o'clock ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. 7 o'clock, కొంతమంది 9:30 స్కూల్కి లాస్ట్ మూమెంట్ వరకు 10 minutes ముందు వరకు లేవరు, రైట్. ఈ ప్యాటర్న్ ఇది అంటే అగైన్ చెప్తున్నా కదా, సంబడీ హ్యాస్ టు బీ దేర్. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న విధంగా ఉంటే, రైట్, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు 6 గంటలకు కంపల్సరీ లేవాలి అని చెప్పేసి 10 రకాల సామెతలు చెప్పేసి 10 రకాల స్టోరీస్ చెప్పి 10 రకాల రైట్ ఏదో ఒక రకాలుగా చెప్పి తాతమ్మ, అమ్మమ్మ, రైట్, నానమ్మ ఎవరైతే ఉండేవాళ్ళు అందరు కలిసి వాడికి ఒక ప్యాటర్న్ పాత్ ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంది మీరు అన్నట్టు, ఫాదర్ బిజీ, మదర్ బిజీ, బేటా బీ బిజీ, బేటా బేటీ బీ బిజీ, అలానే ఉన్నారు, రైట్. ఇందాక మీరు అన్నట్టు అందరికీ బుర్రో కంటే భగవాన్ ఖోపడి సబ్కో దేతా లేకిన్ భేజా చున్ చున్కే దేతా అంట. పుర్రే అందరికి ఇస్తాడంట, బుర్ర మాత్రం ఎతికి పెడతాడంట, అందరికీ ఇయ్యడంట, పుర్ర మాత్రమే మిగులుతుంది కొంతమందికి. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రైట్ ఆ ప్రాక్టీసెస్, ఆ ఎక్సర్సైజెస్, కమిట్మెంట్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ఒక డెవలప్మెంటల్ పాత్ ఏదైతే ఉంటుందో దాని బేసిస్ మీద వీళ్ళ రిజల్ట్స్ ఉంటాయి, రైట్. అది మనం స్టాండర్డైజ్గా చెప్పడం. 7 బిలియన్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అంటారు కదా, దే వాజ్ ఈవెన్ స్టేట్మెంట్ సమ్వేర్, టంగ్ ప్రింట్ అండ్ థంబ్ ప్రింట్ ప్రపంచంలో ఎవరితోనూ కలవదు మనది. అంటే యూ హ్యావ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ పీపుల్, సో మచ్ ఆఫ్ ఎ సైకాలజీ టు లెర్న్, ఎక్స్ప్లోర్. నా లైఫ్ నేను ఎన్ని జన్మలు ఎత్తాలో ఇవన్నీ కనుక్కోవడానికి తెలియదు కానీ, బట్ ఫెయిర్ ఇనఫ్, ఇట్స్ ఓకే. మన ఇండియన్ స్టాండర్డ్స్ వరకు ఐ థింక్ ఐఎమ్ ఓకే విత్ దాట్, అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ లాంగ్ వే టు గో టు అండర్స్టాండ్, ఒక అండర్స్టాండింగ్కి రావాలంటే. ఓకే, స్కూల్లో స్టూడెంట్స్ విషయానికి వస్తే పిల్లల్ని ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో గ్రేడింగ్ చేస్తారు, ఏబిసి అని. అంటే పిల్లల్ని ఒక విధంగా సైకలాజికల్గా నువ్వు సి గ్రేడ్ అని చెప్పి వాళ్ళు కొంతమంది డిప్రెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పిల్లలకు మరి వీళ్ళని ఏ దాకా తీసుకురావాలంటే వాళ్ళను ఓన్లీ రుద్దడమేనా? ఇది ఒక కమర్షియల్ సిస్టమ్, రైట్. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళందరినీ ఫస్ట్ మెరిటోరియస్ 90+ అంతా ఏ గ్రేడు, మిగతా అంతా బి గ్రేడు, తర్వాత సి గ్రేడు, ఈ రిజర్వేషన్ ఇవన్నీ అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అన్నిటికీ రిజర్వేషన్ స్టార్ట్ అయిపోయాయి, రైట్. పిల్లలలో రిజర్వేషన్స్ అందరికీ అది ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్స్ అంటారు అనమాట, రైట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నా దారి, ఒక డైలాగ్ ఉంది కదా ఏంటంటే నా దారి, అది యూనివర్సల్ ట్రూత్. అది ఇదేమో నా దారి అడ్డదారి లేదా దొడ్డిదారి, రైట్. దారి లేనోడికి ఇదే దారి అనమాట, షార్ట్ కట్స్ అనమాట, షార్ట్ కట్ టు సక్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ స్టూడెంట్స్ డెఫినెట్గా వాళ్ళకి మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ, ఇమోషనల్ ఇర్రెగ్యులేషన్ అంటే సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేక కోపప్ కాలేకపోవడము, టీచర్ పెట్టిన ప్రెషర్ని తట్టుకోలేకపోవడము, ఎగ్జామ్స్ టైంలో భయం మొదలవడం, రైట్. వాళ్ళకి ఏం కావాలో నాకు ఇది కావాలి నాన్న, నాకు ఇది కావాలి అమ్మ అని చెప్పుకోలేకపోవడము, రైట్. అడగడమే ఆలస్యం, వాళ్ళు పేరెంట్స్ నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటావు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడము, రైట్. ఇలాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ వీళ్ళు దే ఎండ్ అప్ ఫెయిలింగ్, అక్కడ కోపప్ కాలేరు. సో ఇది ఒక కమర్షియల్ స్టేటస్, రైట్. ఇది కమర్షియల్ స్టేటస్, ఒక స్టంట్ రాదర్, కమర్షియల్ స్టంట్ ఆఫ్ ది స్కూల్స్. ఏంటంటే మా అబ్బాయికి కానీ మీ అబ్బాయికి ఏ గ్రేడ్లో ఇస్తే మేము ఇంత ఛార్జ్ చేస్తాం. ఇది వాళ్ళకు టికెట్లా, సినిమా టికెట్లా, మోరల్లెస్, రైట్. ఏ స్టాండర్డ్కి వెళ్తే ఆ టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. కానీ పేరెంట్స్ కూడా అలానే ఎంకరేజ్ చేస్తున్నారు. దేర్ ఆర్ పేరెంట్స్ పిల్లలలో చదువు ఉన్నా లేకపోయినా మా అబ్బాయికి నేను ₹1,00,000 ఉన్న స్కూల్లోనే జాయిన్ చేస్తాను, 2 లక్షలు ఉన్న స్కూల్లోనే జాయిన్ చేస్తాను. ఇలా పేరెంట్ మైండ్ సెట్ కూడా నా దారి అడ్డదారి అనే టైప్ ఫిక్స్ అయిపోతే
ఇక మనం ఎవరిని రక్షిస్తాం? క్షణికావేశాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే ఎన్నో ఇష్యూస్కి సంబంధించి బయటపడవచ్చు అండ్ వీళ్ళ లైఫ్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవచ్చు. మరి ఆ కంట్రోలింగ్ అనేది ముఖ్యంగా స్టూడెంట్స్లో చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. దీనికి సంబంధించి వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వైడ్గా యోగా, మెడిటేషన్, రైట్, ఇవన్నీ రకరకాల థెరపీస్ పిక్చర్లోకి వచ్చాయి. చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో మన దగ్గర కూడా ఇవి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, రైట్. కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, థెరపీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ చాలా వరకు స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు ఐ బిలాంగ్ టు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్. రీసెంట్గా జస్ట్ అబౌట్ 2 days back 10/10 మన హెల్త్ డే రోజు, వరల్డ్ హెల్త్ డే రోజు 1 lakh స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ 60+ కాలేజెస్ అండ్ 100+ సైకాలజిస్టులు అందరూ 10 to 12:30 ఒక 1 lakh స్టూడెంట్స్ని రీచ్ అయ్యే ఒక పెద్ద ఫీట్ చేశాం మేము. అంటే ఇది ఒక చిన్న మూమెంట్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ క్రాస్ సెల్లింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్. ఒక చిన్న మూమెంట్ స్టార్ట్ అయింది, రైట్. సో ఇంకా ముందు కంపల్సరీగా అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. అసలు స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అండ్ ఎలా ఉంటే వాళ్ళు సక్సెస్లో ఉంటారు, జైహో సక్సెస్ మంత్రాకు వచ్చి ఆ సీక్రెట్స్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర.